విజయవాడ నుంచి అమరావతికి బస్సులో వెళ్ళడం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏ బస్సు ఎక్కాలి? ఎంత టైం పడుతుంది? దారిలో ఏం కనిపిస్తుంది? చివరికి అమరావతి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఈ ఒక్క వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. పదండి, మన ప్రయాణం మొదలు పెడదాం. ఇప్పుడైతే విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇక్కడి నుంచి అమరావతికి తరచూ బస్సులుంటాయి. ఏ ప్లాట్ఫామ్ నుంచి బస్సు బయలుదేరుతుందో కూడా మీకు చూపిస్తాను. 43వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర విజయవాడ నుంచి అమరావతికి బస్సులుంటాయి. మొత్తానికి అమరావతి బస్సు ఎక్కేసాము. 70 రూపాయల టికెట్ తీసుకున్నారు మేము ఎక్కిన బస్సులో. ఇది మీకు కనిపించేది కృష్ణలంక. ఇక్కడ నుంచి వారధి వైపు వెళుతుంది మా బస్సు. మీకు వెనక వ్యూ ఎందుకు చూపిస్తున్నారంటే బస్ ఫుల్ అయిపోయి లాస్ట్ సీట్ దొరికిందనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా కృష్ణా వారధి పైన ఉన్నాము. కృష్ణా నదిలో వాటర్ అయితే చాలా తక్కువ ఉందండి. ఈ ఇయర్ అసలు వర్షాలు లేవు కదా, చూడండి అంత ఇసుక కనబడుతుంది, ఎక్కడ కూడా వాటర్ లేదు. వర్షాలు లేక వరదలు రాక ఇట్లా ఉంది పరిస్థితి. ఇక వారధి దాటి తాడేపల్లి జగనన్న ప్యాలెస్ దాటి ఉండవల్లి సెంటర్, ఉండవల్లి కేవ్స్ దాటిన తర్వాత పరిస్థితి అయితే ఇలా ఉంది. మీకు అక్కడ పక్కన నల్లమట్టి కనిపిస్తుంది చూడండి. ప్యూరు నల్లరేగడి భూమి అనమాట. అంటే సంవత్సరానికి 3 పంటలు పండే భూమి అది. ఎక్కడికక్కడ వర్క్స్ నడుస్తున్నాయండి. అంటే అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయని చెప్పి టీవీలో న్యూస్ చూడటమే కానీ రాలేదు నేను ఎప్పుడు. ఈ అమరావతి టెంపుల్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. చూస్తున్నారు కదా రోడ్డు పక్కన సిమెంట్ తూములు, గొట్టాలు, పైపులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాజధాని పనులు ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి. అయితే ఇది మాత్రం అమరావతికి వెళ్ళే బస్ రూట్ పక్కన ఉన్నటువంటి దృశ్యాలు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది సెక్రటేరియట్ స్టాప్. ఇక్కడ చాలామంది బస్సులో చాలామంది ఈ స్టాప్ దగ్గర దిగేశారండి. ఇక్కడ కొంచెం ఫ్రీ అయింది బస్సు. కానీ ఈ సెక్రటేరియట్ దాటిన తర్వాత ఈ రూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇది నిజంగా చుట్టుపక్కల అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండి చూడండి, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. నేను ఈ అమరావతికి వెళ్ళిన రూట్లో బాగా నచ్చినటువంటి రూట్ ఇదనమాట. ఇంకా మేబీ రాజధాని పనులు అన్నీ అయిపోయి రోడ్లన్నీ కూడా నిర్మాణ కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత మేబీ రాజధాని మొత్తం ఇలాగే గ్రీనరీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ రూట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ బ్యాక్ సైడ్ కూర్చోవడం వల్ల మాకు వ్యూ మనకి ఇలా చూసేటువంటి అవకాశం లభిస్తుంది అనమాట. మా అమ్మాయి నేను వెనకాల సీట్లోనే కూర్చున్నాం. చూడండి అటువైపు ఇటువైపు రోడ్డుకి ఇరువైపులా కూడా కొన్ని మధ్యలో కొన్ని షాప్స్ కొన్ని ఉన్నాయి. ఈ సిమెంటుకు సంబంధించినటువంటి చూశారు కదా మీరు, ఇవన్నీ కూడా వర్క్స్ అయితే నడుస్తున్నాయండి. ఇంకా రోడ్డు లోపలికి ఉన్నాయి. ఈ బస్ పక్క నుంచి మనకి ఎంత అవకాశం ఉంటే అంతవరకు మనం విండో పక్క నుంచి తీసాము. చాలా అంటే ఏరియాస్ ఖాళీగానే ఉన్నాయి. అంటే ఎక్కువగా నిర్మానుష్యంగానే ఉంది, ఓపెన్ ప్లేసులే ఉన్నాయి. కాకపోతే మధ్యలో కొన్ని రోడ్స్, ఇదిగో చూడండి ఇక్కడ ఒక రోడ్డు ఇక్కడ వరకు వేశారు. ఈ రోడ్డుకి ఇక్కడ దాకా వచ్చింది. సపరేట్గా రోడ్స్ వాళ్ళ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చూస్తే అర్థం కాదండి. మొత్తం అయిపోయిన తర్వాత ఒక రూపం వస్తుంది, అప్పుడు చాలా బాగుంటుంది. అన్ని రోడ్లు కలిసి పెద్ద రోడ్లు ఇవన్నీ కూడా కలిసినప్పుడు ఒక లుక్ వస్తుంది, అప్పుడు బాగుంటుంది. భవిష్యత్తులో చూడాలండి అమరావతి ఎలా ఉండబోతుంది అనేది. ఇక ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో అనేది మనం చెప్పలేం, కానీ వర్క్స్ అయితే వేగవంతంగానే నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా కన్స్ట్రక్షన్స్ ఈ పనులే నడుస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే రోజుకి పరిస్థితి మారిపోతుంది. ఒక నెల క్రితం వెళ్ళిన వాళ్ళకి రోడ్లు సరిగ్గా లేకపోతే ఇప్పుడు రోడ్లు కంప్లీట్ అయి ఉంటున్నాయి. అలాగే ఇంకొక నెలకు వచ్చిన తర్వాత ఇంకో కొత్త నిర్మాణాలు పెరుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనా సరే అమరావతి అనేది మన రాజధాని, భవిష్యత్తు బాగుంటుందని ఆశిద్దాం. తర్వాత ఇక మధ్యలో విలేజెస్ వస్తున్నాయండి. ఏదో ఇది వేరే ఊరు, ఈ ఊరు తుళ్ళూరో ఏదో అన్నారు, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. ఈ విలేజ్ మీకు కనుక తెలుసుంటే నాకు ఇక్కడ కామెంట్స్ చేయండి. మనం బస్సులో వెళ్తున్నాం అంటే అన్ని ఊర్లు పేర్లు కనిపించవు కదా, అంతగా తెలీదు నాకు కూడా. సో ఈ ఊరు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఏదో బస్ స్టాప్ కూడా ఉన్నట్టుంది.
వాతావరణం అయితే అంతా కూడా ఎలా ఉందంటే పల్లెటూరు వాతావరణమే ఉందండి. ఇక్కడ బస్సులో ఎక్కిన వాళ్ళు కావచ్చు, రోడ్డు పక్కన కనిపిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ బస్ స్టాండ్‌లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అన్నీ కూడా ఇంకా అంటే ప్యూర్ పల్లెటూరే కదా! అవన్నీ పొలాల మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళు కదా! వీళ్ళందరూ కూడా రైతులే కాబట్టి ఇంకా మనకి అమరావతి అంటే క్యాపిటలు బాగా క్లాసు అనేది ఇంకా రాలేదు. అంటే ఇప్పుడే ఇంకా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా! భవిష్యత్తులో ఫ్యూచర్‌లో లుక్ అంతా మారిపోవుండొచ్చు. ఇవన్నీ గూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్నీ లేసి చాలా భవిష్యత్తులో మంచి ఒక అద్భుతమైన క్యాపిటల్‌గా ఉంటుందని ఆశిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాపిటల్‌ని కంప్లీట్ తొందరగా చేస్తారని కోరుకుందాం. రాజకీయాలకు అతీతంగా రాజధాని అనేది ముందు ఆంధ్రప్రదేశ్‌కి ఉండాలండి. ఎవరికైనా సరే ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఎంత వేగవంతంగా కంప్లీట్ అయితే ఇక్కడ భవిష్యత్తు, ఇక్కడ యువతరానికి కావచ్చు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బావుంటాయి. చూసారా? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా అంటే చాలా ఒక రోజులో అయ్యే పని కాదు. ఇది చాలా సంవత్సరాలు పడుతుంది. అయినా సరే ఈ మాత్రం స్పీడ్ చేస్తున్నారంటే చాలా వరకు గ్రేటే. అయితే చాలామంది విమర్శిస్తుంది ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఏరియాస్, సిటీస్ ఉన్నాయి కదా! అక్కడే కొంచెం డెవలప్ చేస్తే రాజధాని తొందరగా అయిపోతుంది కదా! ఎందుకు ఇలాగా ఒక పొలాల మధ్య ఇన్ని వేల ఎకరాలు తీసుకొని రిస్క్ చేసి ఈ పల్లెటూర్లు, ఈ కృష్ణా నది పక్కన పంట పొలాల్ని ఇది చేస్తూ రాజధాని నిర్మించడం అంత అవసరమా? అనే విమర్శలు కూడా ఉన్నాయి. అది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు ఏ దృష్టితో ఆలోచించారో మనకు తెలీదు. మనకి సామాన్య ప్రజలకి కావాల్సిందేంటంటే ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని కావాలి. అది ఎక్కడైనా పర్వాలేదు. రాజధాని కొంచెం తొందరగా అయితే బావుంటుంది అనేది కోరుకుంటున్నారు. సో, ఈ విమర్శకులకు కూడా తర్వాత అయ్యో! లేదు అలా అన్నాం మనం పొరపాటున. మంచి పని చేశారు. ఇవాళ తలెత్తుకుని నడుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే గర్వంగా అమరావతి రాజధాని ఉందని చెప్పుకుంటున్నాం అనే రోజులు వస్తాయని భావిస్తున్నాను. సో, ఏది చేసినా కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక విజన్‌తో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని అనుకుందాం. అలా జరగాలనే కోరుకుందాం. ఆయన ఏజ్ కూడా ఇప్పుడు పెద్దదయిపోయింది. సో, భవిష్యత్తులో వీలైనంత త్వరగా ఇది కంప్లీట్ చేస్తే బావుంటుందనేది అందరికీ ఉన్నటువంటి ఒక ఆలోచన. సో, ఫ్రెండ్స్ మీరేమంటారు? రాజధాని అమరావతిలో నిర్మించడం కరెక్ట్ అంటారా? లేదంటే రాంగ్ డిసిషన్ అంటారా? అసలు మీ అభిప్రాయం ఎలా ఉంది? ఇక్కడైతే నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి. చాలా డెవలప్ అవుతుందనే ఆశతో ప్రజలైతే ఉన్నారు. మీ ఉద్దేశం చెప్పండి. ఇంక బస్సులో మా ఫ్యామిలీ అందరం కూర్చొని సరదాగా వెళ్తున్నాం. అయితే బస్సు జర్నీలో ఎలా ఉందంటే కొంచెం గోతులు, రోడ్లు బాగా లేదు. కొద్దిగా ఎక్కువగా అటు ఇటు సర్కస్ ఫీట్లు చేస్తున్నట్లుంది. ఇక అమరావతి దగ్గరికి వచ్చేసరికి అంటే టెంపుల్‌కి దగ్గరికి వచ్చేసరికి ఇక ఈ కన్‌స్ట్రక్షన్స్ పనులు అక్కడైతే లేవు. అంటే ఆల్మోస్ట్ మన దేవాలయానికి దగ్గరలో వెళ్తున్న కొద్దీ తగ్గినాయన్నమాట. ఇంకా ఇక్కడ మామూలు వాతావరణమే కనిపిస్తుంది. అంటే కొంత ఏరియా వరకు అని ఉంటది కదా! అక్కడి వరకు బాగా వర్క్స్ జరిగాయి. తర్వాత వచ్చేసరికి ఇంక టెంపుల్‌కి రీచ్ అవుతున్నాం అనుకునేసరికి ఇక లేవనమాట. మనకి అమరావతి ఆలయానికి దగ్గర పడింది అనటానికి ఈ కొండ కనిపిస్తదనమాట. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ కొండ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ ఏమన్నా షూట్స్ కూడా చేస్తే బాగుంటది అని అనిపించింది. అంత బాగుందనమాట. పక్క నుంచి బస్సులోంచి వెళ్తూ చూస్తున్నప్పుడు అరే! అక్కడ దిగేసి ఏమన్నా వీడియోస్ చేస్తే బాగుంటుందా అన్నట్లుగా అనిపించింది. చాలా బాగుంది. అయితే అమరావతికి మనం ఈ రాజధాని విషయం పక్కన పెడితే అమరావతి టెంపుల్‌కి చాలా విశిష్టత ఉంది. చాలా విశేషాలున్నాయి అని చెప్పి చాలా పురాణ కథలున్నాయి. సో, అమరావతి ఆలయ విశేషాల గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే ఈ వీడియోని అమరావతి టెంపుల్ వరకు వెళ్ళే వరకు కూడా ఇది షూట్ చేయటం జరిగింది. సో, ఇక్కడ సెలయేళ్ళు ఇలాంటివి ప్లేస్ చూసినప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తదండి. చాలా బావుంటాయి. చాలా చిన్న చిన్న సెలయేళ్ళు ఇవి చూస్తున్నప్పుడు పిల్ల కాలువల్ని చూస్తున్నప్పుడు భలే బావుంటది. ఏదైనా సరే పల్లెటూరి వాతావరణం
ఆ ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి ఈ వాటరు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అమరావతికైతే మనం ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వాటర్ వచ్చింది అంటే అమరావతికి దగ్గరికి వచ్చేసాము అన్నది గుర్తనమాట. సో ఇక అమరావతి ఏరియాకి మనమైతే రీచ్ కాకపోతున్నాం, దగ్గరలోకి వచ్చేసాము. ఇక అమరావతి ఊరిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుంది ఈ సెంటర్ నుంచి రైట్కి తిరగాలన్నమాట. రైట్కి తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అమరావతి టెంపుల్ అనేది వచ్చేస్తుంది. సో మేమైతే దాదాపు ఒక గంటన్నర జర్నీ పట్టినట్లుంది విజయవాడ నుంచి రావడానికి, అమరావతి రావడానికి. అంటే రోడ్డు సింగిల్ రోడ్డు కావటం వల్ల, అంటే ఇంకా పాత రోడ్డు కావటం వల్ల, ఇంకా వర్క్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉండటం వల్ల, ఇంకా కొత్త రోడ్లలో ఎంట్రీ ఇంకా రాలేదు కాబట్టి జర్నీ ఇంకా 1.5 అవర్ అలా పడుతుంది. కొంచెం ఇగో చూసారా బస్సు అంటే ఎత్తెత్తి కొడుతుందనమాట. అందులో బ్యాక్ సీట్లో కూర్చుంటే మరీ ఘోరం. ఇది అమరావతి నగరం. ఇక్కడ చూసారా మీరు, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, అమరావతి టెంపుల్ కనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ అమరావతిలో ఒక 1/2 కిలోమీటర్ పరిధిలో రంగా గారి విగ్రహాలు 2 కనిపించినాయండి. మరి అంటే ఇక్కడ రంగా గారి అభిమానులు ఎక్కువ ఉన్నారో ఏమో నాకు తెలియదు. సో ఇదైతే పక్కన కనిపిస్తుంది పోస్ట్ ఆఫీస్. ఇక అదిగో అమరావతి టెంపుల్కి వచ్చాం.